జూబ్లీ హిల్స్లో మళ్ళీ బై ఎలక్షన్స్ జరగబోతున్నాయి. బీఆర్ఎస్ నుంచి సునీతకి టికెట్ కన్ఫర్మ్ అయింది అండ్ కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్కి టికెట్ కన్ఫర్మ్ అయింది. సో జూబ్లీ హిల్స్లో ఏ పార్టీ గెలవబోతుంది అనుకుంటున్నారు? ఇందులో సందేహం ఏం లేదమ్మా, బీఆర్ఎస్ఏ గెలవబోతుంది. ఎందుకంటే కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి, కేసీఆర్ గారు చేసిన మహిళలకు కానీ, వృద్ధులకు కానీ, ఆటో వాళ్ళకు కానీ అరొక్క బెనిఫిట్ ఇచ్చిండ్రు. కాబట్టి గరీబులని ఒక దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ చాలా బాగా పనులు చేసిండు. 10 ఏళ్ళ చేసిన అభివృద్ధి చాలా బాగుండే. ఈ 10 ఏళ్ళల్లో ఈ మొన్న ఎలక్షన్లో ఏమైందంటే ఈ ఊరోళ్ళు తులం బంగారము, ఆ బంగారం ఇది ఇస్తాడు అది ఇస్తాడు అని ఆశ పెడితే వాళ్ళంతా అది పోయినరు. ఇక్కడ హైదరాబాదు సిటీ మొత్తం లోకల్గా బీఆర్ఎస్ తప్ప వేరేది ఏది లేదు. ఎందుకంటే కేసీఆర్ గారు టైంకు నీళ్ళు ఇచ్చిర్రు, టైంకు కరెంట్ ఇచ్చాడు. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి సార్ వచ్చి ఏం అభివృద్ధి చేసిండని ఆయనకు ఓటేయాలి. 24 గంటలల్లో 18 గంటలు ప్రజల కోసమే కష్టపడుతుండంట కదా రేవంత్ రెడ్డి. మరి ఆయన ప్రజల కోసం కష్టపడతలేడు, వాళ్ళ పార్టీలో ఉన్నోళ్ళ గురించి కష్టపడుతున్నాడు. ప్రజల కోసం కష్టపడితే ఈ కష్టాలన్నీ ఎక్కడి, ఈ 2 ఏళ్ళ కష్టాలు ఎన్ని కష్టాలు పడుతుర్రు, ఎన్ని ఇబ్బందులు పడుతుర్రు. అసలు చెప్తున్నా చూడు, ఆ ఇబ్బందుల వల్ల ఎంతోమంది చనిపోయారు. అర్థమైందా అమ్మ? అయితే నేను అడుగుతున్నా, ఎందుకు వేయాలా, ఆయనకు ఏం చేసిండని వేయాలా? నవీన్ యాదవ్కి ఎందుకు ఓట్లు వేయొద్దు అనుకుంటున్నారు? నవీన్ యాదవ్ మాకు సంబంధం లేదు. ఈడ కాంగ్రెస్కు మేము ఎందుకు ఓటేయాలా? నవీన్కి అని సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఉండనియండి, మాకు అది సమస్య కాదు. మాకు ఏం చూసి ఆయనకు ఓటేయాలా? 420 గ్యారంటీలల్లా ఏది అమలు చేసిండని, ఈ బస్సుల గురించి ఆడోళ్ళని ఇట్లా మురిపిచ్చేసి అలా మొగలు డబల్ టికెట్ పెట్టాడు. అంటే ఈ ఛార్జ్ అక్కడ వసూలు చేస్తున్నాడు. మళ్ళీ ఊర్లలో ఏం చేస్తుర్రు, పండుగలకు పబ్బాలకు వెళ్తే గరీబోళ్ళు వెళ్తే వాళ్లకు 100 రూపాయల టికెట్ ఉంటే 200-300 టికెట్ తీసుకుంటారు. అట్లానే వేయాలన్నా రేవంత్ రెడ్డికి? లేకుంటే మహిళలకు అది కేసీఆర్ కిట్ ఇచ్చినందుకు వేయాలన్నా? కళ్యాణ లక్ష్మి ఇచ్చినందుకు వేయాలన్నా? మరి వీళ్ళకు ఆడపిల్లలకు అది ఇచ్చిరు చూడు, మన ఆడపిల్లలకు స్కూలు, బడి, ఇవన్నీ బడిల కాలేజ్ కానీ గురుకులు కానీ వీళ్ళందరికీ గరీబులకు చాలా విధంగా కేసీఆర్ సార్ చేసిండు. అట్లా పబ్లిక్లల్లా అందరికీ కేసీఆర్ సార్ గుండెలా ఉన్నాడు. అట్లా అని ఓటేస్తాడు. ఈడ లోకల్లో ముస్లిమ్స్ కానీ హిందూ కానీ ఏ మతం ఏ కులం ఏ మతం చూడకుండా డబల్ బెడ్రూమ్లు ఇచ్చాడు అందరికీ గరీబోళ్ళకు. కుల మత భేదం ఏ స్టేటోడు, జార్ఖండోడా, ఏ మహారాష్ట్రోడా, ఇవన్నీ లేదు. ఇక్కడ ఉన్న లోకలోడు, ఇక్కడ ఉన్న అది ఓటర్ ఉన్నాయన, అట్లా అని వాళ్ళకు అందరికీ ఇచ్చిండు. ఇట్లా కాదుకే నా కాన్సెన్స్లో నా లీడర్లు ఉన్నారు, ఎమ్మెల్యే మనుషులు ఉన్నారు, ఇట్లా ఇయ్యలే. అందరికీ ప్రజలకు అందరు గరీబోళ్లకు అంత సమన్వయం చేసిండు. ఇంకా ఇప్పుడు 40,000 డబల్ బెడ్రూమ్లు ఉన్నాయి. మరి రేవంత్ రెడ్డి సార్ వచ్చి 2 ఏళ్ళల్లో మరి ఇంతమంది గరీబోళ్ళకి ఇవ్వచ్చు కదా. పేదలకి చాలా వరకు ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చినామని చెప్పుకుంటున్నారు కదా. ఇల్లు ఏడగట్టిరమ్మా? కేసీఆర్ ఇండ్లు తప్ప ఇందిరమ్మ ఇల్లు ఏడగట్టారు? ఏ ఇందిరమ్మ ఇండ్లు కట్టిరు? ఇందిరమ్మ ఇండ్లకు పోవాలంటే ఇప్పుడు ఒక 40 ఏళ్ళు 30 ఏళ్ళ కిందికి పోవాలా, రాజశేఖర రెడ్డి జమానకు పోవాలా. అర్థమైందా? ఇప్పుడు ఏడా ఉంది కేసీఆర్ 10 ఏళ్ళ పరిపాలనలా మైనార్టీలకు కళ్యాణ షాదీ ముబారకు ఈ ఎన్నో బెనిఫిట్లు ఇచ్చారు. ఇవాళ మైనార్టీలు కూడా ఏ పార్టీకి ఏ వ్యక్తికి సంబంధం లేదు, ఓన్లీ కేసీఆరే అంటుర్రు. ఎందుకంటే వాళ్ళందరికీ గుండెలలో ఉన్నది కేసీఆరే. అర్థమైంది అమ్మ? మీరు ఒక్కడు గమనించండి, ఈ సిటీ లెవెల్లో ఎంతమంది ఎవరన్నా రేవంత్ రెడ్డి గారిని గెలిపించిర్రా, లేకుంటే ఆయన ఏమన్నా అట్లా మా మీద కక్ష తీర్చుకుంటుండేమో. ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా, సో ఆ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుంది అనుకుంటున్నారా? ఇక అమ్మా వాళ్ళ గవర్నమెంట్ ఉందని మా మీద లాఠీ చార్జ్ చేయొచ్చు, వాళ్ళ పోలీసు మద్దతు తీసుకోవచ్చు, అది చేయొచ్చు ఇది చేయొచ్చు. మేము ఒక్కటే, ఆడ ఓటు బూత్ కాడికి పోతే తెలుస్తుంది, ఇప్పినప్పుడు తెలుస్తుంది టీఆర్ఎస్ పవర్ ఏందనేది. ఎందుకు వేసిర్రు అని కేసీఆర్ చేసిన పనులకు. ఇవాళ మాకంటి గోపీనాథ్ గారు ఉంటే ఈ బై ఎలక్షన్ కాదు,
ఆయన కూడా చాలా మట్టుకు ఇక్కడ ఎన్నో ప్రాబ్లమ్స్ ఉండే, డ్రైనేజ్ది కానీ నీళ్ళది కానీ ఒక 10 ఏళ్ళ కింద చాలా ప్రాబ్లమ్స్ ఉండే, రోడ్ సరిగ్గా లేదు, ఏది సరిగ్గా లేదు. ఆయన వల్ల ఇవాళ అందరికీ అన్ని సౌకర్యాలు ఇచ్చిండు. ఈ 2 ఏళ్ళ ప్రభుత్వంలో ఈ కరెంటు కట్ అవుతుంది, వాటర్ కట్ అవుతుంది. ఇప్పుడు వాటర్ బిల్లు కూడా పే చేస్తున్నారంట కదా, నిజమేనా అంకుల్? కేసీఆర్ సారు చిన్న మొన్న ఇండ్లకు అసలు నల్ల బిల్లు లేదు, కరెంటు బిల్లు లేదు, ఏది లేదు, ట్యాక్స్ లేదు, ఏది లేదు. ఈ సర్కారు వచ్చినాక గరీబులను ఇంకా బీడ్స్క తింటుండు. ట్యాక్స్ కట్టమంటుండు, నల్ల బిల్లులు కట్టమంటుండు, ఇవి చిన్న గరీబోళ్ళు ఏడికైనా కడతారు. ఆయన అన్ని దృష్టిలో పెట్టుకొని ఇంటింటికి నల్ల నీళ్ళు ఇచ్చిండు, ఇంటింటికి నల్ల నీళ్ళు ఇచ్చి చాలా అభివృద్ధులు చేసిండు. అట్లా కేసీఆర్ ఉంటే ఈ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అందరూ రియల్ ఎస్టేట్ కానీ ఏదైనా కానీ బిజినెస్లు కానీ పెళ్ళిళ్ళు కానీ ఇట్లా ఖుషిగా అవుతుండే. అంత సంతోషంగా చిన్న వ్యాపారులు కూడా చాలా సంతోషంగా ఉండే. ఇవాళ ఎన్ని కష్టాలు ఉన్నారంటే వాళ్ళు ఈ ఈ ఈ ఈ గవర్నమెంట్ వచ్చినాక అరొక్కడు ఊర్లోళ్ళు ఫోన్ తీస్తే చాలు బూతులు అవే. ఒక సీఎంని తిట్టే బూతులు మేము ఇప్పటిదాకా చూడలే, ఇన్ని ఏళ్ళ నుంచి అట్లా తిడుతుర్రు. ఏ సీఎంని ఇప్పటిదాకా తిట్టడం నేనైతే వినలే. మా కేసీఆర్ సార్ వచ్చినాక కేసీఆర్ అంటేనే అభివృద్ధి, కేసీఆర్ అంటేనే పథకాలు, కేసీఆర్ అంటేనే ఆడపిల్లలకు అన్ని పథకాలు ఇవ్వడము, వాళ్ళకు ఏ టైప్లోనన్నా ఒక వాళ్ళకి బెనిఫిట్ చేస్తుండే. సరే అంకుల్, ఫైనల్గా ఏమంటున్నారు? జూబ్లీ హిల్స్లో ఏ జెండా ఎగరబోతుంది? బీఆర్ఎస్ గులాబీ జెండా ఎగరబోతుంది. ఇగో అమ్మా, ఈ అంతా ఆడవిళ్ళ అన్నీ కాదు, పబ్లిక్ అంతా తెలుసు, పని చేసిన వాళ్ళకే ఓటేస్తారు. ఇవాళ బీఆర్ఎస్ కేసీఆర్ సార్ చేసిన పనులకు నెంబర్ 1లా కేసీఆర్ మంచి మెజార్టీతోటి ఈ సునీతమ్మని గెలిపిస్తారు.